మీ అందరూ లేకపోతే పార్టీనే లేదు, మేము లేము, ఎవరు లేము. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు ఎన్నో కష్టాలు పడినారు. మన దాని ఉద్దేశం ఏంటంటే అక్కడ హైలైట్ అవ్వడానికి అక్కడ 4 మాటలు చెప్పడం కూడా జరిగింది. అది కూడా అందరూ గమనించాము. కర్మ నాయకుడు చెప్పుకోలేని అలవాటు మనకి. మన 2014లో చూసాం. అప్పుడు కూడా మనం చెప్పుకో ఆయన కళ్ళబుల్లి మాటలు చెప్పి 2019లో కూడా మాయ మాటలు చెప్పాడు, విపరీతమైన హామీలు ఇచ్చాడు. కానీ ఉందని చెప్తే తొందరగా తీసుకోరా తమ్ముడు, మీ నియోజకవర్గ సమస్య ఏదున్నా ముందు చేద్దామని చాలా వెనుకబడిందని చెప్పి మాకు కూడా తెలుసు. ఖచ్చితంగా మీకు మా కోఆపరేషన్ ఉంటుందని చెప్పి తెలియజేసుకున్నాడు. ఆయన కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతా. తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఈ నియోజకవర్గంలో కానీ ఎవరికి కూడా భయపడాల్సిన పని లేదు. మీరు కూడా ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇంకా ఏదైనా ఉంటే మీ సమస్య నా దృష్టికి తెస్తే ఖచ్చితంగా మీ సమస్య తీర్చేంత వరకు మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఇప్పటి వరకే చూసింటారు, నా ఇంటికి వచ్చారు, మా కుటుంబం ఎవరైనా మీకోసము ఒకరు వెయిట్ చేస్తూనే ఉంటుంటారు. ఎవరు వచ్చినా మీ సమస్యలు తీర్చడానికే ఈ రోజు వరకు మేము నేను ఈ రోజు చూసిన సమస్యలు అయితే చాలా వదిలిపెట్టిన ఇబ్బందులు అంత ఇంత కాదు. ఈరోజు గమనిస్తున్నా, వాళ్ళు వచ్చి కార్యకర్తలు వచ్చి ఒకటి చెప్పుకుంటుంటే నాకు అర్థమవుతుంది. ఆహా, ఇన్ని రోజులు ఇంత బాధపడ్డారా అనిపిస్తుంది. ఇన్ని రోజులు బాధని ఖచ్చితంగా మీ చిరునవ్వు చూసేంత వరకు నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.